أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. وإبراهيم إذ قال لقومه اعبدوا الله واتقوه ذلكم خير لكم إن كنتم تعلمون. మరియు జ్ఞాపకం చేసుకోండి, ఇలాగే ఇబ్రాహీం కూడా తన జాతి వారితో కేవలం అల్లాహ్నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు అర్థం చేసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది. إنما تعبدون من دون الله أوثانا وتخلقون إفكا إن الذين تعبدون من دون الله لا يملكون لكم رزقا فابتغوا عند الله الرزق واعبدوه واشكروا له إليه ترجعون. నిశ్చయంగా మీరు అల్లాహ్ను వదలి విగ్రహాలను ఆరాధిస్తూ ఒక అభూత కల్పన చేస్తున్నారు. నిశ్చయంగా అల్లాహ్ను వదలి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారికి మీకు జీవనోపాధిని సమకూర్చే యోగ్యత లేదు. కావున మీరు మీ జీవనోపాధిని అల్లాహ్ నుండియే అపేక్షించండి మరియు ఆయననే ఆరాధించండి మరియు ఆయనకే కృతజ్ఞులై ఉండండి. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.